అంటే మహేష్ అన్న స్టైల్, మహేష్ అన్న లుక్స్, మహేష్ అన్న గ్రేస్, మహేష్ అన్న డైలాగ్ డెలివరీ ఇదంతా వేరే లెవెల్ ఉందన్న. నిజంగా మహేష్ అన్న కోసమే వెళ్ళాలన్న సినిమాకి వెళ్తే. నిజంగా అన్న స్టోరీ లేదన్న, ఏం స్టోరీ ఉందన్న, నిజంగా చెప్తున్నా కదా. అన్న నీకు ఎట్లున్నా అదే చెప్తున్నా అన్న. సినిమానే చూసినా అన్న. నా పేరు మహేష్ అన్న. మహేష్ అన్న కోసం వచ్చిన సినిమాకి. మహేష్ అన్న కోసం వచ్చి మహేష్ అన్న బాగున్నాడు. నాకు మహేష్ అన్న నచ్చింది. పాపులర్ అవసరం లే. మహేష్ అన్న చెప్పు, సూపర్ స్టార్, మిస్టర్ సూపర్ స్టార్, నా ప్రాణవాడు. అన్న ఒకటి, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్లి కాని లవర్ లేని వాళ్ళు, బ్రేకప్ అయిన వాళ్ళు అందరూ వచ్చి చూడండి సంక్రాంతికి. సినిమా వేరే లెవెల్ ఉంది. పక్కా నచ్చుతారు. కుర్చీ మడత పెట్టేసిండు. నిజంగా మీరు పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ అన్న. చేసుకున్నా ఇవాళ 2 షోలు బుక్ చేసుకున్నా. మళ్ళీ పోతున్నా ఒక షో అప్పు చేసి మరి బుక్ చేసుకున్నా భయ్యా. అర్థం కాలే. ఒక రేంజ్ లో భయ్యా చెప్పాడు ఏదని చెప్తాడు. ఈ మహేష్ బాబుని ఇంకా 6 years దాకా 7 years దాకా చూడలేరు. ఎందుకంటే నెక్స్ట్ రాజమౌళి సినిమా ఉంది కాబట్టి. ఆడికి వస్తే ఇక్కడ వెళ్ళిపోతుంది కథ. అట్లా ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఉంటుంది మొత్తం క్లైమాక్స్. ఇంకా మొత్తం ట్విస్ట్ ఉంటుంది ఎండింగ్లో. సో మదర్ సెంటిమెంట్ ట్విస్ట్ ఉంటుంది. ఇగో భయ్యా, సినిమాలో ఒక 6 క్యారెక్టర్లు ఉంటాయి. 6 క్యారెక్టర్లు దూసుకుని వెళ్ళిపోయింది అంతే. అమ్మ సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ చేశాడు. త్రివిక్రమ్ గారు అయితే సూపరు. ఆయన జేబులో చేయి పెట్టుకునే ఒక ఇది ఉంటుంది కదా, దీనికైతే మహేష్ బాబు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని పోవచ్చు. సినిమా అయితే సూపర్. రేటింగ్ అయితే 5కి 5. ఈ సంక్రాంతికి మహేష్ బాబు సూపర్. సినిమా సూపర్ అన్న. ఈ మూవీలో మహేష్ బాబుని కొత్త మహేష్ బాబు చూస్తారు మీరు. యాజ్ ఇఫ్ డిఫరెంట్ ఎనర్జీ అనమాట మహేష్ బాబు. అండ్ నెవర్ సీన్ అవుతారు. అండ్ డాన్సులు కూడా పిచ్చెక్కిచ్చాడు. అండ్ కెమెరా కూడా ఐ థింక్ ఈ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. అండ్ తమన్ బీజిఎం కూడా డిఫరెంట్ ఉందన్నమాట. ఈ బీజిఎం కూడా కుర్చీ మడత పెట్టి సాంగ్కి చాలా బాగా వచ్చింది రెస్పాన్స్. శ్రీలీల కూడా బాగా ఇస్తుంది డ్యాన్స్. అండ్ మహేష్ బాబు కూడా దానికి తగ్గట్టు మ్యాచ్అప్ చేసింది. లేదండి, ఫస్ట్ హాఫ్ జస్ట్ స్టోరీ సెటప్ చేశాడు. సెకండ్ హాఫ్ పిక్అప్. లేదు, ఎమోషన్ బ్యాలెన్స్డ్గా ఉంది మూవీ. సంక్రాంతికి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. లేదు బాస్, నో ఇట్స్ నాట్. మహేష్ బాబు 1 man షో బాస్. మీరు వెళ్ళి చూడండి, లోపల చూస్తే మీకు అర్థమవుతుంది. కొత్త మహేష్ బాబుని తీసుకొచ్చాడు అనమాట.